నేను ప్రెసిడెంట్ అయితే మురళీమోహన్ గారు లాగా నేను రెండోసారి ఉండను, నన్ను అందరూ పంపించేస్తారు. ఎందుకంటే అగ్రెసివ్ థాట్స్ ఉన్నాయి నాకు. మురళీమోహన్ గారికి అగ్రెసివ్ థాట్స్ ఉన్నా ఒకవేళ సామరస్య లక్షణాలు ఉన్నాయి. అందుకంటే నాబోటి వాడి కంటే మురళీమోహన్ లాంటి వాళ్ళు ప్రెసిడెంట్గా అవ్వడానికి సమర్థులు, అర్హులు అనుకునే వాళ్ళల్లో నేను ఒకడిని. అంటే మిగతా వాళ్ళు లేరని అర్థం కాదు. అందుకే అందరూ కూడా ఆయన ఎన్నుకుంటున్నారు. ₹1 వాళ్ళ పుట్టిన రోజున ప్రతి వాళ్ళు ఆర్టిస్ట్ అసోసియేషన్కి వెల్ఫేర్ ఫండ్ కింద ఈ పేదవాళ్లకు, దురదృష్టవంతులకు, అనారోగ్యవంతులకు, పేదవాళ్లకు ఇదివరకు ఎప్పుడో ఇచ్చాను. నేను అప్పుడేదో డబ్బు ఇచ్చాను కూడాను, చాలా కొంతమంది ఇచ్చారు. కేంద్రసారి కూడా ఒక మీటింగ్లో ఈ ప్రస్తావన వచ్చింది. అలా కాకుండా దాన్నే సంస్కరించి ఇచ్చేవాళ్ళు ఇస్తే ఇస్తారు. నాబోటి వాడు ఎవడన్నా నాకు డబ్బు ఎక్కువ ఉంది అనుకుంటే, లేకపోతే ఉదార స్వభావం ఎక్కువ ఉంటే ఎక్కువ ఇస్తాడు. మినిమం ₹1 అంటే యావరేజ్న 700 మంది. ఒకరికి సత్యనారాయణ గారికి 50 సంవత్సరాలు అనుకోండి, అంటే సంతోషపడతాడు. 50 సంవత్సరాలు అంటే నేను నాకు 50 చాలా మంచిది అనుకుంటాడు బాగా. కానీ ఒక 70 అనుకోండి, లేకపోతే 60 అనుకోండి, 60 సంవత్సరాలు యావరేజ్, లేకపోతే 50 సంవత్సరాలు యావరేజ్ అనుకుంటే ఆయన ₹60 ఇచ్చారనుకోండి. ₹60 సంవత్సరానికి మినిమం ఇస్తే, అలా అటువంటి వాళ్ళు 700 మంది వాళ్ళ ఏజ్ ప్రకారం ఇంతే సుమారు ఎంత అవుతుందో మీరు చెప్పగలరా? 700 మంది 5 లక్షలు. ఈ 5 లక్షలు మినిమం రూపాయి ఇస్తే 500. నాబోటి వాడు ₹100 ఇవ్వచ్చు, మరొకరు ₹10 ఇవ్వచ్చు, ఒకరు ₹5 ఇవ్వచ్చు, కొంతమంది ₹1,00,000 ఇవ్వచ్చు. వాళ్ళ ఇష్టాలు. ఏమైనా మినిమం అంతా 5 లక్షలు అవుతుంది ఈ లెక్క ప్రకారం. మినిమం 5 లక్షలు అంటే యావరేజ్న కొంతమంది పెద్దవాళ్ళు కోట్లు, లక్షలు తీసుకునేవారు ఉన్నారు. కాబట్టి వాళ్ళు దయతో ఒక ₹100 ఇచ్చారనుకోండి, లేకపోతే ₹1000 ఇచ్చారనుకోండి, ఒక్కో సంవత్సరం వాళ్ళకి దయగలిగి. అటువంటిది ఏంటంటే మినిమం 50 లక్షలు కావడానికి అవకాశం ఉంది, లేకపోతే 25 లక్షలు కావడానికి అవకాశం ఉంది, లేకపోతే 15 లక్షలు, లేకపోతే 10 లక్షలు కావడానికి అవకాశం ఉంది. ఇది వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ మా అని ఒకటి స్థాపించి దానికోసం ఈ ఫండ్ను పెడితే, నా ఉద్దేశం ఇటువంటి పేదలందరికీ కూడా, జబ్బు చేసిన వాళ్ళందరికీ కూడా మన వాళ్ళకి మనమే సహాయం చేసుకునే స్థితి మన ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. దానిలో ఏమాత్రం సామరస్యంగా ఉంది అనుకుంటే మీరందరూ దీన్ని అంగీకరించండి. ఆ వెల్ఫేర్ అసోసియేషన్ దీనికి ప్రత్యేకంగా ప్రారంభించండి. తద్వారా ఎంతో మందికి సహాయం జరుగుతుంది. ఇప్పుడు ఎంతమందికి ఎలా జరుగుతుందో నేనైతే వివరాల్లోకి వెళ్ళలేను, కానీ అంత బాగానే చేస్తూ ఉంటారు. ఏమైనా మనల్ని, మనలో ఉన్న వాళ్ళని, దురదృష్టవంతుల్ని కాపాడవలసిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది అని అనుకునే వాళ్ళలో నేను ఒక్కడిని. నా ముందే అంటే నేను పోయే ముందే, అంటే నేను 90వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నాను కాబట్టి ఎనీ టైం ఎనీ ఛాన్స్ నాకు ఉంది. ఛాన్స్ నేను తీసుకోవాలి, నాకేం లేదు. కానీ ఎవరైనా ఛాన్స్ తీసుకుంటే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి మనం చేస్తూ, నేను పోయే లోపల ఒక ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ చూడాలని, ఆ బిల్డింగ్ ఇనాగ్రేషన్లో నేను చేయాలని కాదు, ఇనాగ్రేషన్లో నేను పాల్గొనాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జరిగేటటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కూడా ఆఫీస్ బేరర్స్ అందరినీ కూడా ఇనానిమస్గా ఎలక్ట్ చేసుకున్నందుకు సోదర సభ్యులందరినీ కూడా ఈ సభాముఖంగా వారికి మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇందులో ఒకళ్ళు ప్రెసిడెంట్నో, ఒకళ్ళు కమిటీ మెంబర్నో, ఒకళ్ళు సెక్రటరీనో కాకుండా ఈ టీం అందరం కలిసి సంయుక్తంగా కృషి చేసి, నాకు నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఆ బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తామని, మేము అందులో ఏ విధమైన లోటు రానివ్వకుండా చూస్తామని చెప్పి మా అందరి తరఫున కూడా మీకు మాటిస్తున్నాం సార్ నాగేశ్వరరావు గారు. అలాగే ఇందాక మీరు ప్రస్తావించిన విషయాల్లో ఒకటి, సొంత బిల్డింగ్లో మా ఆఫీస్ ఉండాలి అని చెప్పి మీ కోరికను తెలియజేశారు. చాలా సంతోషం సార్, దానికోసమే మా ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాం. అయితే క్రింద సార్ ఒక మాట అన్నారు, మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏమైనా స్థలం, ఏమన్నా ప్రభుత్వ స్థలం వచ్చే ఏర్పాటు ఉంటుందేమో చూస్తాను అని చెప్పి. అది మా ప్రయత్నాలు మేము చేశాం, కానీ మా వల్ల కాలేదు.
అది ఒక్క మీ మూలంగానే అవటానికి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారితో ఒక్కసారి మాట్లాడి, ఎందుకంటే ఆయన పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఫలానా వారు ఇచ్చారు అనే దాని మీద. అందుకని ఒక్కసారి మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఇక్కడ ఎఫ్డిసి ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ చాలా వరకు అన్యాక్రాంతం చేసేస్తున్నారు, దానిలో కనీసం ఒక ఎకరం కానీ లేకపోతే అరెకరం కానీ మనకి ఇస్తే దాంట్లో ఇమ్మీడియట్గా బిల్డింగ్ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరి ఆ బాధ్యత అనివ్వండి, బరువు అనివ్వండి, అది మా అందరి తరఫున మీకే, మా పెద్దగా మీకే అప్పచెప్తున్నాం. అది అలాగే ఇవాళ మన నటుల్లో సీనియర్ నటు అయినటువంటి కైకాల సత్యనారాయణ గారిని సత్కరించుకోవటం మా అసోసియేషన్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఒక నటుడుగా వివిధ పాత్రల్లో నటించి ఆల్రౌండర్గా విలన్గా వేశారు, హీరోగా వేశారు, క్యారెక్టర్గా వేశారు, కమెడియన్గా వేశారు. ఆయన వెయ్యని పాత్ర లేదు అన్నట్టుగా 780కి పైగా చిత్రాల్లో ఆయన నటించి నవరస నటన సార్వభౌముడుగా పేరు పొందినటువంటి శ్రీ కైకాల సత్యనారాయణ గారికి రఘుపతి వెంకయ్య అవార్డు ఇవ్వటం అనేది చాలా కరెక్టు. అది ఇప్పటికే ఇచ్చి ఉండాల్సింది, కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఇప్పుడైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి ఇచ్చినందుకు ప్రభుత్వానికి కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని వాళ్ళు సత్కరించుకోవటం మమ్మల్ని మేమే సత్కరించుకున్నంత ఆనందంగా ఫీల్ అవుతున్నాం. వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలి. రాబోయే ముందు రోజుల్లో ఇంకా మరిన్ని ఈ ప్రభుత్వ గౌరవాలు దక్కాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అందరం కూడా కలిసి కృషి చేస్తాం. ప్రతి ఒక్కళ్ళం కూడా ఇది మా బాధ్యతగా, ఇది సంయుక్తంగా ఏది చేసినా, మంచి చేసినా చెడు చేసినా ఈ కమిటీ అందరు కలిసి చేసేదే తప్ప ఇది ఏ ఒక్కరి గొప్ప అని మాత్రం ఎవరూ చెప్పుకోకుండా మా అందరి సమిష్టి కృషి అని చెప్పుకోవడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, నాగేశ్వరరావు గారు చెప్పినట్టు ఏ అసోసియేషన్ అయినా దాన్ని నిర్వహించే కార్యవర్గం యొక్క వాళ్ళ యొక్క ఎబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటానంటే ఆయన చెప్పారు, ది కరెక్ట్ పర్సన్ మురళీమోహన్ గారు ప్రెసిడెంట్గా దొరకడం దీని అదృష్టం, ఈ అసోసియేషన్ యొక్క అదృష్టం. అని తగ్గట్టుగానే ఆయన సభ్యులందరూ కూడా ఏకభావంతో ఏ విషయం వచ్చినా కూడా అందరూ ఒక తాటి మీద ఉండి దీన్ని ఎలా నిర్వహించాలి, ఎలా పైకి తీసుకోవాలి, ఏమేం చేయాలి, అన్నిటికంటే ముందు ఎవరైనా ఏ మెంబరైనా బాధల్లో ఉండాలంటే ముందు ఆ బాధలు తొలగించాలి. తర్వాత వాళ్ళ బాగోగుల కోసం వాళ్ళు ఇంకా ఏం చేస్తే మన మెంబర్స్ అందరూ ఇంకా సంక్షేమంగా సురక్షంగా ఉంటారనేది తర్వాత ఆలోచించాల్సిన విషయం. ముందు ఎవరు ఏ ఒక్కరైనా సరే బాధపడుతున్నారు అది మనం చూడకూడదు. అది పెట్టుకున్నాను మోటో. నాకు చాలా ఆనందంగా ఉంది. నాగేశ్వరరావు గారు చెప్పిన సజెషన్స్ రెండూ బాగున్నాయి, చాలా బాగున్నాయి. అది ఒక మనకు అంటూ ఒక ఆఫీస్ ఏర్పడితే అంతకంటే ఆనందం లేదు. ఇదే మా ఆఫీసు, మా మెంబర్స్ ఆఫీస్ అని చెప్పుకోవడానికి గర్వంగానే నలుగురు కూర్చోడానికి రకరకాల అక్కడికి వెళ్ళి ఏదైనా బ్యాడ్మింటన్ పెట్టుకున్నా, షటిల్ కాక్ పెట్టుకున్నా, ఏదైనా సాయంకాలం పూట ఆడుకోవడానికి అన్నిటికీ సౌకర్యంగా బాగుంటుంది మెంబర్స్ అందరికీ. అందుకని మరి ఆయన చిన్న హ్యాండిక్యాప్ కూడా మురళీమోహన్ గారు చెప్పారు. స్థలం విషయంలో నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి స్థలం కనుక మంజూరు చేయించారంటే ఇమీడియట్గా బిగించేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఆ భారం కూడా నాగేశ్వరరావు గారి మీద, పెద్ద ఆయన మీద వేశారు. అది ఆయన ఖచ్చితంగా నాకు అనుకుంటే మాత్రం సాధించగలరు. ఆయన ఇంతమంది జీవితంలో సాధించలేదంటూ ఏమీ లేదు అనుకుంటే ఆయన సాధిస్తారనే నమ్మకం నాకు అందరికీ ఉంది. అది జరుగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. పోతే నాకుగా ఈ అవార్డు వచ్చినందుకు, నన్ను గౌరవించినందుకు నాకు చాలా ఆనందం. ఉన్న ఊరు కన్న తల్లి అన్నారు. ముందుగా మన అసోసియేషన్ ఆ తల్లి, దానిలో మెంబర్స్ అంటే సోదరులు, పెద్దలు, చిన్నలు, మన కుటుంబ సభ్యులు అందరూ కలిసి నన్ను పిలిచి ఆశీర్వదించారు నన్ను. అంతకంటే నాకు ఆనందమే ఉంది. కొంత సొంత మనుషుల ముందు ఆశీర్వాదం పొందితే దాన్ని ఆనందం చెప్పలేదు. తర్వాత బయట అసోసియేషన్స్ కానీ బయట ఊళ్ళు కానీ ఎన్నో సత్కారాలు, సన్మానాలు జరగచ్చు, కాదట్లేదు. పిలిచారు కూడా చాలా మంది.
అయినా ఈలోపుగానే మా మెంబర్స్ అందరూ ఆశీర్వదించారు, చాలా సంతోషం. నాకు అన్ని రసాల్లోనూ రకరకాల వేషాలు దొరికినాయి. అలా దొరకడానికి కారణం ఏంటంటే ప్రజలు అన్ని రసాలను ఆస్వాదించుకున్నారు, ఆనందించారు, నన్ను ఆశీర్వదించారు. అందుకని అన్ని రసాల్లోనూ నాకు రకరకాల వేషాలు దొరికాయి. అదృష్టం కలిగింది, అందులో చేయగలిగాను. చేసి ఏమీ తప్పు చేయకుండా వాడికి తగిన న్యాయం చేకూర్చారు కాబట్టి నేను ఇన్ని వందల పిక్చర్లు యాక్ట్ చేయడానికి అవకాశం దొరికింది. నాకు మరి ఇన్ని అవకాశాలు ఇచ్చిన నా నిర్మాతలకి, దర్శకులకి, నాకు సహకరించి నాతో పాటు నాకు కూడా పేరు ప్రఖ్యాతం చేసిన నా సహ నటీనటులకు, మరి నన్ను ఇంతగానే తీసుకొచ్చిన ప్రతి రంగంలోనూ నేను ఏమి తక్కువ కాకుండా చూపించిన సాంకేతిక నిపుణులకి, నా కూడా చేసిన అందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నారు. మురళీమోహన్ గారు ఫోన్ చేసి, బాబు మోహన్ నువ్వు పోటీ చేయాలి అన్నారు. ఎందుకులే అన్నా అన్నాను. లేదు లేదు చేయాలన్నారు. ఏంటి దేనికి ఏం అడగలేదు, మంచిదన్నా అని వచ్చాను, సంతకం పెట్టి వెళ్ళిపోయాను. నేను ఎవరిని అడగలేదు, కానీ ఎంతోమంది నాకు ఓట్లేసి గెలిపించిన వారందరికీ కూడా నా కుటుంబ సభ్యులే కాబట్టి ధన్యవాదాలు చెప్పనక్కర్లేదు. తప్పనిసరిగా మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో వారు చేసే మంచిని నేను కూడా నా సాయశక్తుల నా సహాయ సహకారాలు అందిస్తానని సభాముఖంగా కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఒకే ఒక మాట పెద్ద ఆయన సమక్షంలో మంచి మాట చెప్పాలనుకున్నది ఏంటంటే, జనరల్గా మనం ఏమైనా ముహూర్తాలు పెట్టినా, ఏమైనా మంచి పనులు చేసినా పెద్దల సమక్షంలో చేస్తూ ఉంటాం. ఈవేళ నా మనసులో ఉన్న మాట పెద్ద ఆయన ముందుగానే చెప్పారు కాబట్టి, వారు ముందే ఇది బిల్డింగ్ అనేది కట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఫండ్ రైజింగ్ చేయాలా, ఎంతో డబ్బు కలెక్ట్ చేయాలా, ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ఎప్పుడో స్టార్ట్ చేసేదానికన్నా, లేదంటే నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో స్టార్ట్ చేసేదానికన్నా ముందుగా ఆయన సమక్షంలో, పెద్ద ఆయన సమక్షంలోనే ఈ కార్యక్రమం ఇప్పుడే మొదలెడదాం. అప్పుడు కానీ మనం 2015 లోపు మన బిల్డింగ్ కంప్లీట్ చేయలేం. కాబట్టి ముందుగా చిన్నవాడిగా ప్రస్తుతానికి నేను బిల్డింగ్ ఫండ్గా ప్రస్తుతానికి 10,000 రూపాయలు అనౌన్స్ చేస్తున్నాను. కాబట్టి ఇలాగ ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి ఈ రోజున పెద్ద ఆయన సమక్షంలో మనం ప్రారంభిస్తే డెఫినెట్గా 2015లో బిల్డింగ్ కడతాం, ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కూర్చోడానికి పోయిన జన్మలో ఏదో పుణ్యం చేసుకొని ఉంటాను. ఇట్స్ మై ఆనర్ టు బి సిట్టింగ్ నెక్స్ట్ టు హిమ్. నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఐ హోప్ ఐ లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్ అండ్ ఐ థ్యాంక్ మురళీమోహన్ అంకుల్ for giving the responsibility and దాసనారాయణ రాంకులకు కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ.